అందిస్తారు. వారిని అందించవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. సభను అలంకరించిన మహాపండితత్రయమునకు నమస్కరి ముగ్గురు కూడా 3 శిఖరముల వలె ఈనాడు ఈ సభ భాసిస్తోంది. ప్రధానంగా వ్యాసస్థానంలో ఆసీనులై ఉన్నటువంటి శాస్త్రి గారు, ఎవరైతే వ్యాసస్థానాన్ని అలంకరించారో వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపులే అయి ఉంటారు. అయితే భగవంతుడికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏమిటి అంటే వేదములే, అదే చెప్తోంది. అదేవిధంగా వారికి ఒక పక్క ఋగ్వేద ఘనశిఖరం, మరొక పక్క యజుర్వేద ఘనశిఖరం. ఈ 2 శిఖరాల మధ్యలో శ్రీమన్నారాయణుడి వలె వారు భాసిస్తున్నారు. ఒకేసారి త్రికూటములను శ్రీశైలంలో దర్శించామా అన్నంత వైభవంగా ఈనాటి సభ భాసిస్తోంది. అయితే అటువంటి మహాత్ములు మాట్లాడిన తర్వాత నాబోటివాడు మాట్లాడడం అంటే ఏదో గంగానదిలో స్నానం చేసిన తర్వాత మళ్ళా బాత్రూంలోకి వచ్చి స్నానం చేసినట్లు ఆ విధంగా ఉంటుందేమో. అయినప్పటికీ పెద్దల యొక్క అనుజ్ఞ అయినది కాబట్టి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి ఇది సాహసమనే చెప్పాలి, ప్రయత్నం అనకూడదు. ఎందుకంటే ముగ్గురు కూడా 3 శిఖరాలే. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి చాలా విశేషం ఏంటి అంటే పరదేవత యొక్క స్తుతి. మనందరికీ కూడా తెలుసుగా, అమ్మవారికి ఏంటి ఇష్టమయ్యా అంటే స్తోత్ర ప్రియా అని చెప్పి మనం లలితాశాస్త్రంలో చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడైతే అమ్మవారి యొక్క స్తోత్రం జరుగుతోందో అది విని బాగా ఆనందించేవాడెవరు లోకంలో? ఎక్కడైనా ఒక భర్త ఏదో గొప్ప పనులు చేసాడు అనుకోండి, ఆయన్ని ప్రస్తుతిస్తున్నారు, అయ్యా మీ మహానుభావుడండి ఈయన, ఇంతటివాడు అంతటివాడు అని. అది విని ఆనందించేదెవరు బాగా? భార్యే. అదేవిధంగా పరదేవతని ప్రస్తుతి చేస్తూ ఉంటే ఆనందించేదెవరండి? సాక్షాత్తు పరమేశ్వరుడే ఆనందిస్తాడు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరదేవత స్తుతిని వినడానికి పరమేశ్వరుడు వస్తాడా? వచ్చి తీరుతాడు. ఎవరి కోసం రావాలి? ఖచ్చితంగా వస్తాడు. మరి ఎలా వస్తాడు? వచ్చినవాడు మనకు కనిపిస్తాడా? కనిపిస్తాడు, సందేహం ఏమీ లేదు, కనిపించి తీరుతాడు. మరి ఎలా వస్తాడండి అంటే వేదాధ్యాయి సదాశివ అన్నారు. ఎవరైతే వేదాధ్యయనం చేస్తారో వారు సాక్షాత్తు శివుడే, అందులో సందేహం ఏమీ లేదు. శివుడంటే ఏదో కపర్దిగా ఉండాలి లేదా భిక్షుకుడుగా ఉండాలని ఏం లేదు. ఆయన ఏ రూపాన్నైనా పొందగలడు. ఆయనకు ఒక రూపం లేదు, ఒక పేరు లేదు. అన్ని రూపాలు ఆయనే, అన్ని పేర్లు ఆయనే. మరి ఎందుకు అన్ని పేర్లు అంటే నీకెక్కడో ఒక చోట మనస్సు కుదుట పడుతుందేమో అని చెప్పి అన్ని పేర్లతో పిలుస్తూ ఉంటాం. అందుకే అమ్మవారికి లలితాశాస్త్రంలో అన్ని నామాలు. నిజానికి ఏకైవాహం జగత్యత్ర అని చెప్పి జగన్మాత స్వయంగా చెప్తుంది, నేనే అన్ని చోట్ల ఉన్నాను, నాకు భేదమైనది లేదు అని. మరి ఎందుకు ఇన్ని పేర్లు అంటే ఏదో ఒక నామం మీద వాడి మనస్సు లగ్నమవుతుందేమో అన్న తాపత్రయానికి ఋషులు మనకి ఇన్ని నామాలు అందజేసి ఉన్నారు. అటువంటి సాక్షాత్తు శివస్వరూపులు వేదాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వారే పరమేశ్వరుడు అని చెప్పి శాస్త్రం చెప్తున్నప్పుడు ఆ 2 వేదాలు, ఒక్క 2 వేదాలైనా మొదటి రోజు చూసుకుంటే విశ్వనాథ శాస్త్రి గారు, ఒక పక్క విష్ణుభట్ల ఆంజనేయ చైనులు గారు, మరొక పక్క మార్తి వెంకటరామ శర్మ గారు, ఇలా ప్రతిరోజు ఇంతింతమంది పండితులు వచ్చి ఈ కథాశ్రవణంలో పాల్గొంటున్నారు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే స్వయంగా వచ్చి ఈ పారాయణని వింటున్నారు అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. మనకి ఆంజనేయ స్వామి వారిని గురించి ప్రస్తుతి చేస్తూ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అని చెప్పినట్టుగా ఎక్కడైతే పరదేవత యొక్క స్మరణ జరుగుతుందో అక్కడ సాక్షాత్తు శివుడు ఉండి తీరుతాడు. అందుకే ఒక్క చండీ హోమం చెయ్యం, చండీ సహిత రుద్రహోమమే చేస్తారు. అది ఆచారంగా ఉంటుంది. అయితే
నిజానికి నాకు మీ సభ అంతటినీ, ఈ సభలో ఉన్నటువంటి భక్తులను చూస్తూ ఉంటే ఒక మాట గుర్తొస్తోంది. మాకు ప్రతినిత్యం రామాయణ పారాయణ చేయడం ఒక అలవాటుగా పెట్టుకుని ఉన్నాం. అందులో రామాయణ గురించి ప్రస్తుతి చేస్తూ యఃకర్ణాంజలి సంపుటై అహరహ సమ్యక్ పిబధ్యాతరాత్ అని చెప్తాడు వాల్మీకి. ఎంత గొప్ప విషయం అండి. నిజానికి దేవతలు అమృతపానం చేసినప్పుడు ఎలా తాగేరయ్యా అంటే మనకు సినిమాల్లోనో లేకపోతే ఫోటోల్లోనో ఇలా దోశలు పెట్టి తాగినట్టుగా చూపిస్తూ ఉంటారు. కానీ అది అసత్యం, అలా తాగడానికి వీలు లేదు. ఎందుకంటే దోసెడుతో నీళ్లు తాగకూడదు. అంజలినా జలం నపిబేత్ అని చెప్పి స్మృతి నిషేధించి ఉంది, దోసెడుతో నీళ్లు తాగకూడదు అని. మరి ఎలా తాగాలి? ఇప్పుడు తాగుతున్నదేంటి? మనం అమృతం తాగుతున్నాం. శాస్త్రి గారి యొక్క ప్రవచన ధారలలో అమృతాన్ని మనం పానం చేస్తున్నాం. అది ఎలా తాగాలి అంటే రామాయణంలో చెప్పాడు. అయితే ఇది భాగవతం కదండి, రామాయణం గురించి ఎందుకు చెప్తున్నారు అంటే భగవత్ కథాశ్రవణం ఏది జరిగినా దానికి అన్వయం చేసుకోవచ్చు. అనుక్త మన్యథోగ్రాహ్యం అని చెప్పి ఒక నియమం ఉన్నది. ఇక్కడ చెప్పనంత మాత్రాన దాన్ని తీసి పారి అక్కర్లే. ఎక్కడ చెప్పాడో అక్కడి నుంచి తెచ్చుకొని వినొచ్చు. ఈ అమృతపానం ఎలా చెయ్యాలి అంటే కర్ణాంజలి సంపుటై, చెవుల దగ్గర చక్కగా ఇలా చేతులు పెట్టుకుని వినాలట. ఇది కర్ణాంజలి. ఎందుకు అలా వినాలి అంటే నిన్న చెప్పారు, ఈ వినడం వల్ల మనకు ఏదైనా ఒక ప్రయోజనం లేకపోతే మనం ఏ పని చెయ్యం. మన లక్షణం అది. ఖచ్చితంగా మనకు ఒక ప్రయోజనం ఉండాలి. ఇలా వినడం వల్ల నాకేంటయ్యా ప్రయోజనం అంటే నిన్న శాస్త్రి గారు ఆ జన్మం గురించి చెప్తూ ఉంటే ఒక్కసారి ఎందుకు పుట్టామా అనిపించింది. ఎంత చక్కగా వర్ణించారు వారు. అవిద్యావాసన చేత అనేక జన్మలయందు విచిత్రాభి కర్మగతిభి విచిత్రాసు నానా యోనిషు పునఃపునః అనేకధా జనిత్వ కేనాపి పుణ్య విశేషేణ ఇదానీ మానుష్య జన్మ ప్రాప్తవత అని చెప్పినట్టుగా వారు చెప్పినటువంటి మాటలు నిన్న వింటూ ఉంటే ఒక్కసారిగా ఎందుకు పుట్టేమా అనిపించింది. అయితే వారు చెప్పినట్టుగా ఏదో ఒక కారణం లేకుండా కార్యం ఉండదు కాబట్టి ఆ విధంగా పుట్టినటువంటి మనం ఏ భయం నుంచి తొలగించుకోవాలో ఆ విషయాన్ని నిన్న శాస్త్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఎవరైతే ఈ కర్ణామృత పానం చేస్తారో వారికి ఈ జన్మమృత్యు జరావ్యాధి అనేటువంటి భయముల నుండి శాశ్వతంగా తొలగింపబడతారు. అయితే విన్నంత మాత్రాన అయిపోతుందా అంటే కుదరదు. వారు చెప్తున్నది ఏదైతే ఉందో అది చక్కగా ముందు ఇలా కర్ణాంజలి ద్వారా శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన తర్వాత శారదాపీఠం దగ్గరికి భోజనానికి వెళ్తున్నప్పుడు సీరియల్లో ఏం జరిగింది, మామిడాకులో అరిటాకులో సీరియల్లో ఏం జరిగిందో అన్న విషయం ఆలోచించడం మానేసి, అలాగే కోడలకు ఫోన్ చేసి భోంచేసేవా అని అడగడం మానేసి, శాస్త్రి గారు ఏదైతే చెప్పారో దాని గురించి చర్చ చేసుకోవాలి. శ్రవణం చేసిన తర్వాత మననం చేయాలి. ఆ విధంగా చర్చ చేసుకున్న తర్వాత ఒక్కసారి గదిలోకి వెళ్ళి ఒంటరిగా, ఎందుకంటే 12:30 నుంచి 3:30 దాకా విరామం ఇస్తున్నారు. అది దేనికోసం అంటే మనం పడుకోవడం కోసం కాదు. ఏదైతే మననం చేసామో అది మనకి మనమే మరొకసారి నిధిధ్యాస చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ శ్రవణ మనన నిధిధ్యాసలు కలిగి ఉంటాయో వారు చెప్పినటువంటి భాగవతామృతం ఏదైతే ఉందో అది మన మనస్సుని పడుతుంది. తద్వారా ఈ జన్మమృత్యు జరావ్యాధి అనేటువంటి భయముల నుండి మనం తొలగింపబడతాము అన్న విషయాన్ని తెలియజేస్తూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నవారందరూ కూడా సార్థక నామధేయులే. ప్రధానంగా అవతల సంతోష్ కుమార్ ఘనపాటి గారు, వారు ఋగ్వేద ఘనపాటి గారు, మహాపండితులు. ఋగ్వేదంలో సూక్తములు అని ఉంటాయి. ఆ సూక్తముల ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు ఆ సూక్త పఠనం ద్వారా. కాబట్టి వారు సంతోష్ కుమార్ గారు అనడంలో సార్థక నామధేయమే, సందేహమేమీ లేదు. యువతల లక్ష్మీనారాయణ ఘనపాటి గారు, ఇక వారి గురించి చెప్పేది ఏముంది? శ్రీమన్నారాయణుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదం. కాబట్టి వారు కూడా సార్థక నామధేయులే. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కామేశ్వర శర్మ గారు, ఇక్కడ కామము అంటే మీ అందరికీ ఇంత మంచిని పంచే కామం, కాబట్టి వారు కూడా సార్థక నామధేయులే. ఇందులో సార్థక నామధేయుడు కానిది ఎవరు అంటే నేను ఒక్కనే. నా పేరు కృష్ణశర్మ, నాకు ఒక్కలే భార్య. కాబట్టి నేను మాత్రం సార్థక నామధేయుని కాను. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇంతకీ కృష్ణ శర్మ గారి బాధ ఒక్కతే భార్య ఉన్నది అది లేదు, అది కాదు. కొంతమందికి అవగుణములే గుణములుగా భాషిస్తాయి. అగ్నిహోత్రుడు సర్వభక్షకుడైనప్పటికీ కూడా ఆయనకి అది సద్గుణమే కానీ దుర్గుణం కాదు. అదేవిధంగా కృష్ణశర్మకు ఒకటే భార్య అయినప్పటికీ అది సద్గుణం కిందే వర్తిస్తుంది తప్ప అది దుర్గుణం కాదు అని సభకు తెలియజేసుకుంటూ మహాపండితుల యొక్క పాదపద్మములకు సాంజలిపూర్వక సాష్టాంగ నమస్కారములు తెలియజేస్తూ
నేనేమైనా సరే అపరాధంగా మాట్లాడి ఉంటే నా వాకృత అపరాధములను క్షమించమని పునఃపునః ప్రార్థిస్తూ స్వస్తి. చాలా దివ్యంగా సందేశం ఇచ్చారు. అపరాధం ఏమీ లేదు, అన్నీ ఉన్నతమైనటువంటి వాక్యాలు. వారందరూ వేద పండితులు అన్నారు, కానీ వేద తుల్యమైనటువంటి శబ్దాలనే మనకు అందించారు వారు కృష్ణ శర్మ గారు. కృష్ణుడు ఎప్పుడు చెప్పినా అది గీత, గీత వంటివే వారి వాక్యాలు కూడా. వారి వాక్యాలను శిరోధార్యంగా మనం అందరం స్వీకరిస్తూ పెద్దలు సత్కరిస్తున్నారు వచ్చినటువంటి వేద విధులను. దృగ్గణితం అండి, దృగ్గణితమా చూడండి.